ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ఉన్నత భవిష్యత్తుకై 45 గంటల అఖండ ధ్యాన సాధనలో నిమగ్నమైన ప్రధాని మోదీ. శ్రీ సత్యసాయి జిల్లాలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సంగారెడ్డి జిల్లా రాయపాడు గ్రామంలో రామచంద్రరావు 3వ వార్షికోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లాలో పత్రిజీ ధ్యాన యజ్ఞం. ఇక వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల అఖండ ధ్యాన సాధనలో నిమగ్నమైన ప్రధాని మోదీ. ధ్యాన మండపంలో ప్రధాని మోదీ మే 30వ తేదీ సాయంత్రం 7:30 నుండి ధ్యాన సాధనను ప్రారంభించారు. ఈ నిరంతర ధ్యాన సాధన ఇప్పటికీ 24 గంటల పాటు జరిగింది. 1991లో లోక్సభ ఎన్నికల సమయంలో ధ్యానం చేసిన మోదీ ఇక్కడ రెండోసారి ధ్యానం చేస్తున్నారు. 1982లో స్వామి వివేకానంద 3 రోజుల పాటు ధ్యానం చేశారు. వివేకానందుని జీవితాన్ని మలుపు తిప్పిన మరియు భారతదేశ ఔన్నత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఒక ఉన్నతమైన వ్యక్తిని ప్రసాదించిన ఈ ప్రదేశాన్ని ధ్యాన సాధనకు ఎంచుకున్నారు ప్రధాని మోదీ. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అరుణ మాట్లాడుతూ సరైన ఆలోచన విధానంతో ఉన్నతమైన జీవితాన్ని పొందవచ్చునని చక్కటి వివరణలతో విశదీకరించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రాయపాడు గ్రామంలో అమృతోత్సవ వేడుకలను సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సాంబశివ పిరమిడ్ స్థలదాత రామచంద్రరావు 3వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు చేసిన ధ్యాన ప్రచార సేవను స్మరించుకుంటూ ధ్యానాంజలి ఘటించి మౌన ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సాయిలు, ప్రకాష్ రావు, సత్యనారాయణ, అడ్వకేట్ సదాశివపేట కుటుంబ సభ్యులు, బంధువులు, సంగమేశ్వర్ దత్తు, టెక్నికల్ అసిస్టెంట్ సంగారెడ్డి తదితరులు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ హాజరయ్యారు. కలుసుకునే రోజు ఆత్మసాక్షిగా ఆయనని మనం ఆత్మపరంగా కలుసుకునడానికి కూడా అవకాశం ఒక రోజు ఒక 3 గంటలు 4 గంటల్లో మనము సాధన చేస్తే ఆ స్థితికి చేరుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం సాంబశివ పిరమిడ్లో సాయిల్ మాస్టర్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమం పట్ల రామచంద్ర గారి వార్షికోత్సవం 3వ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి పిరమిడ్ ధ్యానులు విచ్చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో మాస్టర్స్ రవీందర్, లావణ్య, కుమార్, జశ్వంతుల గృహం వద్ద పత్రిజీ ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి అధ్యక్షతన 17వ రోజున జ్ఞానదాతలుగా మాస్టర్స్ నాగన్న, సుధా, చిన్నయ్యలు విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. గడప గడపకు గడప గడపకు గడప గడపకు
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని హనుమాన్ ధ్యాన మందిరంలో మాస్టర్ చంద్రాయుడు ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ నాగేంద్ర జ్ఞానదాతలుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో శ్రవణం, మననం వంటి పలు అంశాలపై చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వాళ్ళు మొన్న నిన్న ఏదో వ్యాపారం చేసేటప్ప ఎంత అద్భుతంగా డబ్బులు సంపాదించినారు. మన మా ఇంటికి వచ్చి అప్పర్ ప్లాన్ ఇప్పుడు వాళ్ళే కోట్లు సంపాదించినారు. అంటే వాళ్ళ గత జన్మల యొక్క పుణ్యం పడుతున్నారు. అయితే మనం అలా జ్ఞానం తెలుసుకోవడం వల్ల సత్యం అర్థమవుతుంది. అప్పుడు మనకు బాధ అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు. ఆ సత్యం తెలియకపోతే ఇతరులు చూసి మనం దుఃఖిస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. వాళ్ళు బాగుపడలే, వాళ్ళు బాగుపడలే, వాళ్ళు బాగుపడలే, వాళ్ళు తిరిగి నిద్ర రాకుండా. అదే సత్యం తెలిసింది అనుకోండి, ఓహో ఈ జీవితం నాటకం, గత జన్మను బట్టి ఈ జన్మ, ఈ జన్మను బట్టి వచ్చే జన్మ అని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు నీ జీవితం ఆనందం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ రమాదేవి జ్ఞానదాతగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వీరబ్రహ్మ తత్వ బోధనలను శ్లోకాల రూపంలో చక్కగా ఆలపిస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. 26 సంవత్సరాల పరిచయం, కానీ ఆ తల్లి శరీరం వదిలిందేది నాకు నిజం తెలియదు. ఒక 1,000,000 సార్లు క్షమాపణ వేడుకున్న ఆ తల్లి కోసం ఆమె పరిచయం ఉండేది. కానీ ఒక 15 సంవత్సరాల నుంచి ఎక్కువ పరిచయం. అంటే ఇట్లా క్లాస్లో జరిగినప్పుడు అట్లా మాట్లాడటము, వెళ్ళడం అంతే. ఆమె మా ఇంటికి రావడం లేదు. ఒక 100 సార్లు పిలిచింటుంది మా ఇంటికి రమ్మని. నేను ఎందుకో వెళ్ళట్లేదు, నాకు ఎందుకో వెళ్ళాలని లేదు. మళ్ళా అట్లా వెళ్ళకూడదని నేను ఇంటి కూడా లేదు, వస్తాను మా ఇంటి. అంత ధ్యానం కుదరదు, మళ్ళీ జన్మలో నాకు ధ్యానం కుదిరేలా అవ్వాలని, అట్లనే అందరూ చేయాలని కూడా నేను చెప్పాలి. ఎందుకంటే భగవంతుని భావంతో, ఆ తల్లి అయ్యప్ప స్వామి భావంతోనే మన పిరమిడ్లన్నిటికీ కూడా డబ్బులు ఇచ్చిందనమాట. 5-10 కాదు, ఎక్కువ మొత్తంలో ఇచ్చేది. 50 లక్షలు ఇచ్చేది. కొట్టాలకు కానీ కడగాలకు కానీ. ఎందుకు అంటే ఆమె అనేది అయ్యప్ప స్వామి భావంతో ఇస్తున్నాను, మళ్ళీ జన్మలో నాకు ధ్యానం కుదిరి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి వీరబ్రహ్మ తత్వ బోధనలను శ్లోకాల రూపంలో చక్కగా ఆలపిస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అంత ఇంత మనకు తగిలింది. ఎందుకంటే వీటికి వచ్చి ఈ మాట వింటామంటే కూడా ఏదో భగవంతుని కృపకు మనము అర్హులమయ్యాం కాబట్టి ఇక్కడ ఈ మాట వింటున్నాం. లేకపోతే వినేందుకు అవకాశం లేదు. అందరం అదిరిని వాళ్ళ మాదిరిని తినడమో, తాగడమో, సంపాదించడమో దీనిలోనే ఉండేవాళ్ళం. ఇక దీనిలో గురించి అవకాశమే ఉండేది కాదు, దీనినే భాగ్యమే ఉండేది కాదు. కోటగిరి, మున్నూరు కాపు సంఘంలో మాస్టర్ పద్మశంకర్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ గౌతమి విచ్చేసి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం ఇంత కష్టపడేది డబ్బుల కోసం కాదు, ఆనందం కోసం. ఎన్ని డబ్బులు కూడా ఆనందంగా ఉండలేకపోతుంది. అవునా? అది ఆనందం కావాలంటే ఒక అన్ని సమకూరుస్తాయి. ఈ ధ్యానంతో గొడవలు కావు, మౌనం ఉంటాం. ఆర్థిక సమస్యలు ఎట్లా చెప్తున్నాయి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందంగా పనిచేయగలుగుతావు. ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా పనిచేస్తావు. లక్ష్మీదేవి అనంత భాగ్యం దగ్గరికి వస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొన్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ అంజలి జ్ఞాన బోధకులుగా విచ్చేసి విశేషమైన ఆత్మజ్ఞానాన్ని బోధించి అందరి చేత శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన చేయించారు. పుట్టపర్తి సాయిబాబా వచ్చిన దగ్గర నుంచి కూడా ఏం చెప్తున్నాడు? దైవం మానుష రూపేణ అంటున్నాడు. మరేంటి దాని అర్థం? మనిషి అంటే ఎవరు? మనిషి మనమే కదా. మరి ఈ శరీరంలోనే కదా ఆయన భగవంతుడి రూపంలో తిరగాడుతున్నాను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అసూయ,
అహంకారం, ఈర్ష్య, గర్వం ఇన్నిటితో ఉంటాయి అన్నమాట లోపల గుణాలు. అవి తొలగించుకోవాలంటే జ్ఞానం అనే ఖడ్గం కావాలి. ఇంకా ఏ ఖడ్గం కూడా కాదు, జ్ఞానం అనే ఖడ్గం. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.